బ్రహ్మణస్పతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనః శృణ్వన్నోతిభిः సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామభిత్రియవతు శ్రీమహాసరస్వత్యై నమో నమః ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు జనవరి 10 శుక్రవారం. ఈనాటి పంచాంగం వివరాలు చూద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు పుష్యమాసం, శుక్లపక్ష ఏకాదశి ఉదయం 9:46 వరకు ఉంది. కృతికా నక్షత్రం పగలు 11:40 వరకు ఉంది. వర్జం రాత్రి 4:52 నుంచి 6:22 వరకు ఉన్నాయి. అమృత ఘడియలు పగలు 11:25 నుంచి 12:55 వరకు ఉంది. ఉదయం దుర్ముహూర్తం 8:50 నుంచి 9:34 వరకు ఉంది. మధ్యాహ్నం దుర్ముహూర్తం 12:30 నుంచి 1:14 వరకు ఉంది. సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 10:15 శుభ సమయం నడుస్తుంది. మతత్రయ ఏకాదశి, ముక్కోట ఏకాదశి. ఈ రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 10:15 సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా మరి ఉదయం 9:20 సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 6:35, సూర్యాస్తమయం 5:39. ఒకసారి అందరూ కూడా భగవన్నామం చేయండి. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఇప్పుడు ఈనాటి గ్రహ సంచారం చూస్తే రాహువు మీనంలో, గురుచంద్రులిద్దరు కూడా వృషభంలో, కుజుడు కర్కాటకంలో, కేతువు కన్యలో, రవి బుధులిద్దరు కూడా ధనస్సులో, శుక్ర శని కుంభంలో, రాహువు మీనంలో ఉన్నారు. ఇది ఈనాటి గ్రహచారం. ఇప్పుడు మనం 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం. మేషరాశి. మేషరాశి వాళ్ళకి పనులన్నీ కూడా చాలా సజావుగా నడుస్తూ ఉంటాయి. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి ఫలితాలు తీసుకుంటూ సుఖంగా శాంతంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్తారు. అన్ని పనులు కూడా సవ్యంగా నడుస్తూ ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు అభివృద్ధి పదంలో ముందుకుంటాయి. ఎటువంటి సమస్య లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. అశ్విని నక్షత్రం వాళ్ళు తెలివిగా, ఓర్పుగా పనులన్నీ కూడా సానుకూలం చేసుకుంటారు. భరణి నక్షత్రం వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలని సమయపాలనతో పూర్తి చేసుకుని జాగ్రత్తగా ఉంటారు. ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త వహించాలి. కృత్తిగా ఉటపాదం వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా సుఖంగా శాంతంగా కాలక్షేపం జరుగుతుంది. వృషభ రాశి. కార్యక్రమాలని కూడా విజయవంతంగా పూర్తవుతూ ఉంటాయి. అన్ని పనులలోనూ కూడా మీరు ప్రత్యేకించి మీరు స్వయంగా అన్ని పనులు కూడా సమీక్షించుకుంటూ ముందుకు వెళ్తారు. ఫైనాన్స్ వ్యాపారులు, షేర్ వ్యాపారులు చాలా తెలివిగా లాభాలు అందుకుంటారు. ఉద్యోగ వ్యాపార విషయంలో పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయంలో మంచి ఫలితాలు తీసుకుంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది. కృత్తిగా 2, 3, 4 పాదాల వాళ్ళకి ఈ రోజున ఉద్యోగ వ్యాపార విషయంలో చిన్న చిన్న ఆటంకాలు ఉంటాయి. రోహిణి నక్షత్రం వాళ్ళు అన్ని పనులు కూడా చక్కగా పూర్తి చేసుకుంటారు. మృగశిర 1, 2 పాదాల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితం గడిపే అవకాశం కనబడుతోంది. మిథున రాశి. ఆర్థిక లావాదేవీలన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతూ ఉంటాయి. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు అన్నీ కూడా వేగంగా పూర్తవుతూ ఉంటాయి. నూతన వ్యాపార వ్యవహారాలన్నీ కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. ప్రయాణ విషయాలు, ఆర్థిక వ్యవహారాలు, కొంచెం రుణ సమస్యలు, పాత ఆరోగ్య సమస్యలు చికాకులు పెట్టే అవకాశం ఉంది. పనిముట్లు వాడకంలో, ఆయుధాల వాడకంలో కొంచెం చికాకులు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. ఆటోమొబైల్ ఫీల్డ్ వాళ్ళు కొంచెం ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోమని చెప్పేసి ప్రత్యేకంగా సూచన చేస్తూ ఉన్నాం. మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి చిన్న చిన్న ఆటంకాలు వచ్చిన పనులన్నీ కూడా సానుకూలంగా పూర్తవుతాయి. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాల్లో కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కానీ తెలివిగా సమస్యలు దాటుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. పునర్వసు 1, 2, 3 పాదాల వాళ్ళకి ఏ పని ప్రారంభం చేసినా 1, 2 సార్లు పనులు చేయవలసి వస్తుంది. దాని మూలంగా శారీరకంగానూ మానసికంగానూ శ్రమ పెరుగుతుంది. ఈ రాశి వాళ్ళకి ఈ రోజున అన్ని కార్యక్రమాల్లోనూ కూడా తెలియని మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ బాగా ఉండే అవకాశం ఉంది. కర్కాటక రాశి. చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సిన అవసరాలు బాగా కనబడుతున్నాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక లావాదేవీలు,
విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మరి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అన్ని కార్యక్రమాలని కూడా మీరు ప్రత్యేకమైన శ్రద్ధతో జాగ్రత్తతో నడుపుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి సూచిస్తున్నాం. తొందరపాటు చర్యలు తీసుకోవడం, ఏదో నాకు ఈ పని తెలుసు కదా అని చెప్పి ప్రతి పని ప్రారంభం చేయడం, నాకు సమస్య లేకుండా కాలక్షేపం చేసే అవకాశం ఉంది అనుకుంటూ ప్రతి పనిలోనూ వేలుపెట్టడం, ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చడం, ఇవన్నీ కూడా అంత శ్రేయస్కరమైన అంశాలు కాదు అనేది గమనించుకుంటారని చెప్పి ఆశిస్తూ, పునరుసు 4 పాదం వాళ్ళు తెలివిగా ఓర్పుగా కార్యక్రమాలని కూడా సాధన చేస్తారు. పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో చిన్న చిన్న సమస్యలు చికాకులు ఉండే అవకాశం ఉంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంది. సింహరాశి. ప్రతి పనిలోనూ కూడా విజయాలు సాధిస్తారు. కుటుంబ, ఆర్థిక, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో అభివృద్ధి పథం వైపు ప్రయాణం సాగే అవకాశం ఉంది. అందరూ బాగా సహకారం చేసే అవకాశం ఉంది. అందరి వ్యవహారాలను కూడా మీరు కలుగజేసుకుని వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు చేసేందులో సక్సెస్ అవుతారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు, విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు అన్నీ కూడా చాలా అద్భుతంగా నడుస్తూ ఉంటాయి. ఎటువంటి సమస్యలు లేకుండా చాలా ఉత్తమమైనటువంటి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మీ కార్యక్రమాలను కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. ఈ రోజున ఆగ్రహావేశాలు కంట్రోల్ చేసుకుని పనులు ఏవైతే చేయాలో ఆ పనుల మీద దృష్టిని కేంద్రీకరిస్తే చాలా విజయవంతంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మీ కార్యక్రమాలను కూడా గోప్యంగా ఉంచుకోండి. మఘా నక్షత్రం వాళ్ళు పుణ్యకార్యాలు, శుభకార్యాలు చేస్తుంటారు. కుటుంబ పరంగా చాలా ఆనందంగా ఉంటారు. ఉభా నక్షత్రం వాళ్ళు ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చి అనవసరమైనటువంటి వ్యవహారాల్లో తలదూర్చి అవమానాలు పొందే అవకాశం ఉంది. ఉత్తర ఒకటో పాదం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో స్నేహితుల యొక్క ప్రభావంగా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కన్యా రాశి. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు ప్రత్యేకమైన శ్రద్ధతో నడుపుకోవాలి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా జాగ్రత్తగా నడుపుకోవాలి. ఇతరుల వ్యవహారాలు జరిగే పోవద్దని చెప్పి ప్రత్యేకంగా సూచిస్తున్నాం. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. అన్ని కార్యక్రమాలని కూడా మీరు ప్రత్యేకమైన శ్రద్ధతో జాగ్రత్తతో నడుపుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి సూచిస్తున్నాం. ఇక్కడ ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళు చాలా ఎక్కువగా ఆలోచనలు చేయడం, ఎక్కువ వ్యవహారాలు జరిగిపోవడం, తద్వారా చికాకు పడడం జరుగుతుంది. హస్తానక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా చాలా శుభప్రదంగాను మంచి ఆలోచన శక్తితోనూ నడుపుకుంటూ ముందుకు వెళ్ళి లాభాలు పొందే అవకాశం ఉంది. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి ఎటువంటి సమస్యలు లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. తులారాశి. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా చాలా బాగుంటాయి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. ప్రతి పని కూడా చాలా ఆనందంగా పూర్తవుతుంది. మీరు తెలివిగా ప్రయత్నించి ఓర్పుగా వ్యవహరించేసిన పనులన్నీ కూడా సానుకూలంతో ఉంటాయి. అన్ని రకాల వైపుల నుంచి కూడా మీకు సహాయ సహకారాలు చాలా బాగా అంతూ ఉంటాయి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశాలు బాగా కనబడుతూ ఉంటాయి. 3, 4 పదాల వాళ్ళకి కార్యక్రమాలని కూడా సానుకూల స్థితితో నడిచే అవకాశం ఉంది. అలాగే కుటుంబ, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో మంచి కార్యక్రమాలు, మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం, అన్ని కార్యక్రమాలను కూడా వేగంగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం కూడా బాగా కనబడుతూ ఉంది. తులారాశిలో ఉన్నటువంటి స్వాతి నక్షత్రం వాళ్ళు తెలివిగా ఓర్పుగా కార్యక్రమాలు సాధన చేస్తారు. విశాఖ 1, 2, 3 పదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా సుఖంగా పూర్తయ్యే అవకాశం ఉంది. వృశ్చిక రాశి. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా చాలా బాగుంటాయి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తారు. కార్యక్రమాలన్నింటినీ కూడా చాలా విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళు కూడా ఇవాళ నూతనోత్సాహంతో పనులన్నీ కూడా తెలివిగా తేలిగ్గా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ధనురాశి. ఈ ధనురాశి వాళ్ళు ఆరోగ్య విషయంలో బాగా జాగ్రత్తలు పాటించాలి. మానసికంగా ఏదో తెలియని ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. పనులు వాయిదా వేసే లక్షణాలు పెరుగుతూ ఉంటాయి. ఏదో తెలియని ఇరిటేషన్ దగ్గరవుతూ ఉంటారు. విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా ప్రత్యేకమైన శ్రద్ధతో జాగ్రత్తతో నడుపుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. మూలా నక్షత్రం వాళ్ళకి కుటుంబ సభ్యుల ద్వారా వ్యతిరేకత బాగా కనబడే అవకాశం వస్తుంది.
అనుకూల స్థితి లేనటువంటి ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా పూర్తి చేసుకుని ముందుకు వెళ్తారు. ఉత్తరాషాఢ ఉట్టపోతం వాళ్ళకి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించమని చెప్పి సూచిస్తున్నాను. మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి అన్నీ కూడా చేసేటువంటి తెలివితేటలు ఉంటాయి. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా మీకు నాలెడ్జ్ ఉంటుంది. కానీ వాటిని అమలు చేసే ప్రయత్నంలో కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఘటనలు దగ్గరవుతూ ఉంటాయి. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త అవసరం. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలవ చేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి గమనించుకుంటారని చెప్పి ఆశిస్తూ ఇక్కడ ఈ మకర రాశిలో ఉన్నటువంటి ధనిష్ట 1-2 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు అవసరం. శ్రవణ నక్షత్రం వాళ్ళు అన్ని పనులు కూడా తెలివిగా పూర్తి చేసుకుని ముందుకు వెళ్తారు. అలాగే ఉత్తరాషాఢ 1, 2, 3, 4 పాదాల వాళ్ళు ఈ రోజున అధికారుల ద్వారా మందలింపులకు దగ్గరయ్యే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. కుంభరాశి. చాలా చక్కటి కాలం నడుస్తుంది కుంభరాశి వాళ్ళకి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాలు మరి నడుస్తూ ఉన్నాయి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో అద్భుతమైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ధనిష్ట 3-4 పాదాల వాళ్ళకి ధైర్యంగా అన్ని పనులు సానుకూలంగా చేసుకునే అవకాశం వస్తుంది. శతభిష నక్షత్రం వాళ్ళకి చిన్న చిన్న చికాకులు వచ్చినా వాటిని సరి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. పూర్వభద్ర 1-2-3 పాదాల వాళ్ళకి వాళ్ళ అన్ని పనులు సజావుగా నడుస్తూ ఉంటాయి. తర్వాత మీనరాశి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు వచ్చే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.